ఇటీవల విదేశీ మీడియా అయినటువంటి వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఏమిటి అంటే జనం సొమ్మును ఎల్ఐసి అక్రమంగా అదానీ సంస్థల్లో పెట్టుబడులు పెడుతోంది అని. ఎంత ఫేక్ ఎలిగేషన్ అంటే, నిరాధారమైన ఆరోపణలు అంటే, ఇంతకంటే భయంకరమైనటువంటి కుట్రలు ఇంకెన్ని చేయగలరో తలుచుకుంటేనే ఒక రకమైనటువంటి భయం కలుగుతోంది. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మన టూల్ కిట్ గ్యాంగ్, ట్రైన్డ్ టూల్ కిట్ గ్యాంగ్ వరుస పెట్టి వీడియోలు చేయటం, ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా, వాట్సాప్ యూనివర్సిటీసు వాటన్నింటిలో కూడా వీళ్ళు ఫార్వర్డ్ చేయడం, ఏదో జరిగిపోతుంది, ఎల్ఐసి పని అయిపోయింది, ఎల్ఐసిలో ఖాతాదారుల పని అయిపోయింది అన్నట్లుగా ఒక ప్యానిక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయాలని. కానీ ఈసారి అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు అంటే గతంలో హిండెన్బర్గ్తో విపరీతంగా దాడులు చేసి కొంత సఫలీకృతమయ్యారు. ఎంతోమంది మదుపుదారుల యొక్క డబ్బుని గాలిలో కలిపేశారు. కానీ ఈసారి చాలా విచక్షణతో అందరూ వ్యవహరించడం వల్ల, ఇదంతా కూడా ఫేక్ అని బలంగా నమ్మటం వల్ల స్టాక్ మార్కెట్లో కూడా ఎలాంటి కుదుపులు మనం చూడలేదు. పైపెచ్చు లాభాలనే మనం చూడడం జరిగింది గత 2-3 రోజులుగా. ఎన్నో ఏళ్లుగా, ఎంతో కాలంగా నిరంతరం ఏదో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ని ముందుకు తీసుకురావడం, తద్వారా దేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇది వచ్చింది. ఇది అతి తొందరగానే గాల్లో కలిసిపోయింది, వర్కౌట్ అవ్వలేదు. ఓట్ చోరీలాగా ఇది కూడా అంబక్కే. ఇక మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, భవిష్యత్తులో కూడా ఇలాంటి దాడులు జరుగుతాయి. సమాచారం అనేది చాలా కీలకము. మీ దగ్గరకు వచ్చేటటువంటి న్యూస్ రూపంలో కానీ, విశ్లేషణ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ ఏదైనా సరే మిమ్మల్ని దిగ్భ్రమకి గురి చేసి ఈ దేశానికి వ్యతిరేకంగా మార్చగలదు. అప్పటికప్పుడు మీరు ఓటు వేసేటటువంటి ఆలోచనని కూడా, అంటే మీరు ఒక దానికి ఓటు వేయాలనుకుంటే ఇంకో దానికి ఓటు వేసేలా చేయగలదు. నిరంతరం మీ చేతిలో చరవాణి ఉంటుంది. దానికి వచ్చేటటువంటి ప్రతి సందేశము కీలకమే. కనుక దయచేసి అప్రమత్తంగా ఉండండి అని పదే పదే చెబుతూ ఉన్నాను. కొంతమంది పరిపాటిగా మాట్లాడుతూ ఉంటారు, సందర్భోచితం కాబట్టి చెబుతూ ఉన్నాను. ఏమిటి అంటే, స్టూడియోస్లో కూర్చొని వీడియోలు చేయడం ద్వారా ఏమి ఉపయోగం దేశానికి అని. ఇలాంటి స్టూడియోల్ని పెట్టి ఎన్నో రకాలైనటువంటి విషపు వార్తల్ని ప్రచారం చేస్తూ జనాల యొక్క మెదళ్లను ఖూనీ చేస్తూ ఉంటే, అది కాదు, ఇది సత్యం, ఇది మన చరిత్ర, జాగరూకులై ఉండండి, దేశానికి సుముఖులుగా ఉండండి అని చెప్పే ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, నిరంతరం శ్రమిస్తూ ఇన్ఫర్మేషన్ని రకరకాల ప్లాట్ఫామ్స్ నుంచి తీసుకురావటం, ప్రజెంట్ చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటే, ఈ యొక్క పనిని చాలా తక్కువగా చూసేటటువంటి వాళ్ళు నిజంగా సిగ్గుపడండి. లేదా మీకు ఒక ఛాలెంజ్ విసురుతూ ఉన్నాను, మేము చేస్తున్న పనిని యథావిధిగా ఒక 6 నెలల పాటు మీరు చేసి చూపించండి. సేమ్ ప్లాట్ఫామ్ని మీకు అప్పచెప్తాను, పక్కనే ఉంటాను. నేను ఎలాంటి సహకారం చేయను. కనుక దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆడమని చెబుతూ ఉన్నాను.